హలో, ఇక్కడనే మండి బజార్ కింద చెట్టు కింద చాయ్ తాగుతున్నా. మండి బజార్ కింద చాయ్ తాగుతున్నారా? నువ్వు వస్తా అని చెప్పినావు, ఏమైంది? ఇంకా రాలే? వస్తున్నావా లేదా? గరం కాక ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏం కాలేరా? ఏమవుతుంది? స్వీట్ టార్చర్. ఈమె టార్చర్ ఏందో నాకైతే అస్సలు అర్థమవుతలేదురా. అరే ఫోన్ చేస్తుంది, కాలేజ్ కాడ పిక్ చేసుకోవడానికి రమ్మని చెప్తుంది. కాలేజ్ కాడికి పోతే అందరు చూస్తారు, నేను రాను, నేను ఆటోలో వస్తా అంటుంది. మెదడు ఉన్నదా దానికి? సినిమా పోదాం అంటుంది. సినిమా పోయిన తర్వాత మధ్యలో తీసి వెళ్ళిపోదాం, ఇంట్లో ఫోన్ చేస్తారు అని అంటుంది. లవ్ చేస్తున్నా అంటుంది. ఒక్కొక్కసారి ఏమో లేదు మా ఇంట్లో ఒప్పుకోరంటుంది. అంటే నేను ఏమన్నా హౌలేగాన్ లెక్క కనిపిస్తున్నానారా? వెనక తెప్పించుకుంటుంది. ఊకే లొల్లి పెడతా ఉంటుంది, ఊకే పంచాయతీరా. నాకైతే టార్చర్ అవుతుందా. మాట్లాడినా, మెల్లగా కూర్చోబెట్టి మాట్లాడినా, సంజాయించిన, అన్నీ చేసిన, వింటలేదు. ఏం చేయాలి? నేను సావాలనా? నాకేం అర్థమవుతుందిరా? ఆమెకి ఏం కావాలో నాకేం అర్థమవుతుంది చెప్పు. చెప్పాలి కదా నాకు క్లియర్గా. ఇది కాదురా బై 1 2 అవుతుందా కాదా? మధ్యలో కూర్చోబెట్టి పిచ్చోని చేస్తుంది నన్ను. మొన్నేమో సంబంధాలు చూస్తారు అంటుంది. అంటే ఏంద్రా? నువ్వు రా ఈ చాయ్ టైం దగ్గరికి రా. అవి స్వీటీ ఫోన్ చేస్తున్నావు నాకు. హలో, చెప్పు. కాదు బేబీ, నువ్వు ఎందుకు అట్లా సతాయిస్తున్నావు చెప్పు నన్ను. నేను చెప్పినా కదా లావణ్యతో నాకు ఏం లేదని. నేను నీకు చెప్పలే? అరే అది సిస్టర్ లాంటిది, దాంతో జస్ట్ క్యాజువల్గా హాయిలో మాట్లాడతా నేను. దాన్ని పట్టుకొని నువ్వు పెద్ద పంచాయతీ పెట్టినావు. సరే, మళ్ళీ స్టార్ట్ చేసినావా నువ్వు? మళ్ళీ స్టార్ట్ చేయక చెప్తున్నా నేను. అరే నేను తాగలేదే ఆ రోజు, మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తీస్తున్నావు? అది అయిపోయింది కదా. ఆ టాపిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు తీస్తున్నావు నువ్వు? చచ్చిపోయిన శవాలను బయటికి తీయక అర్థమవుతుందా? నేను పెట్టవేను నీతో కాదు. ఇక నువ్వు పెట్టు, బ్రేకప్ పెట్టు. क्या देख रहे यार, तुम्हारी पुट्टी नहीं है, झगड़ा नहीं होता उसके साथ. चाय पी लो, चले जाओ यहाँ से.